చిన్నప్పుడు చేయి పట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. వెళ్ళు, దా పద పద. ఏం అర్థం కావటం లేదు. వెళ్ళండి, పోండి త్వరగా. ఏంటి ఇది బలవంతంగా తీసుకెళ్తున్నావేంటి? గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్ బామ్మగారు. గుడ్ మార్నింగ్ బాబు. అల్లుడు గారు, ఏంటి సడన్ గా మీరు? అనుకోకుండా అలా రావాల్సి వచ్చింది అంతే. అనుకోకుండానా? అదేనా, ఆయన జాగింగ్ కి వెళ్తూ ఇటు వచ్చినట్టున్నారు, అంతేనా? కరెక్ట్. జాగింగ్ కి వెళ్తూ ఆన్ ది వే అంకుల్ని చూసి వెళ్దామని, అంకుల్ని చూసి చాలా రోజులైంది కదా, ఒక హాయ్ చెప్పేసి వెళ్దామని వచ్చాను. అలాగే ఆంటీకి కూడా నమస్తే ఆంటీ. బామ్మగారు, ఆరోగ్యం అంతా కులసానా? దుర్మార్గుడు మేనేజ్ చేసే ప్రాసెస్ లో పిచ్చి వాకడంతా వాగి దొరికిపోయేలా ఉన్నాడు. ఏంటి బామ్మగారు అదోలా చూస్తున్నారు? కాదు, ఏంటి ఆ చింపిరి జుట్టు, ఆ నలిగిన బట్టలు, అదోలా ఉన్నావు అబ్బాయి. అవునా? ఏమండి, కాస్తైనా మొహం చూసుకోవాలి కదండి. మొహం జాగింగ్ వాకింగ్ అని వచ్చేటప్పుడు కొంచెం చూసుకోవాలి కదండి. గాల్లో పరిగెడుతూ ఉంటారు చూడండి, దుమ్ము ధూళి వెళ్ళి జుట్టు రేగిపోయి చూడండి మొహం ఎలా ఉందో, తాగుబోతోడి మొహం ఉన్నట్టు. ఏయ్, అల్లుడు గారిని పట్టుకుని ఏం మాటలవి? తాగుబోతాడేంటి? మొహం అలా ఉంది కదా అని అంటున్నా. అవును, తాగబోతే ఏంటి, జుట్టు గాలికి చెదిరినట్టుంది. అదే అంటున్నా, గాలి తిరుగుడు తిరగొద్దండి, సరిగ్గా ఉండండి అని. అదేంటమ్మా, ఈదురుగాలు ఎండాకాలం సడన్ గా గాలులు వీస్తూ ఉంటాయి కదా, దుమ్ము ధూళికి అలా ఉందన్నమాట. అల్లుడు గారు, ఫేస్ వాష్ చేసుకుంటారా? ఇప్పుడేం వద్దు అంకుల్. మీరు ముందు ఇంటికెళ్ళి స్నానం చేయండి, వెళ్ళండి. అదేంటే, ఇంటికొచ్చిన మనిషికి కాఫీ కూడా ఇవ్వకుండా అలా పంపించేస్తున్నావు? ఉండండి అల్లుడు గారు, కాఫీ తీసుకొస్తాను. అమ్మా, ఈయన వేరే జ్యూసులవి తాగుతారులే అమ్మా, కాఫీలెందుకు? పర్లేదు ఆంటీ. ఊరుకో అమ్మాయి, ఆట పట్టిస్తున్నాం అల్లుడిని. అల్లుడు గారు, మీరు కూర్చోండి. పర్లేదు అంకుల్, కాఫీ ఆలస్యం అవుతుందేమో, నేను బయలుదేరతాను. ఊరికే అలా పలకరించి వెళ్దామని వచ్చాను. మళ్ళీ ఆఫీసుకు కూడా వెళ్ళాలి కదా. 5 నిమిషాలకి ఏమవుతుంది బాబు. రమణి, నువ్వు వెళ్ళి కాఫీ పెట్టు. పాలు కాగే ఉన్నాయండి, ఒక్క నిమిషం. అల్లుడు గారు, రండి కూర్చోండి. రండి అల్లుడు గారు. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదమ్మా, ఏం లేదు. చెప్తానే మీ సంగతి. కాఫీ తీసుకోండి. అయ్యయ్యో, వేడిగా ఉంది అల్లుడు గారు. బయట చాలా వేడిగా ఉంది కదా ఆంటీ, ఆ వేడిలో ఈ వేడి తెలియలేదన్నమాట. సరే,
వస్తానండి, వస్తాను వస్తాను అంకిల్. మీ తమాషాకి హద్దే లేకుండా పోతుంది. వెనక్కి వెనక్కి నడవడం ఏంటి? ఇప్పుడు ఇలా కూడా వాకింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారా? అవును, ఇప్పుడు వెనక్కి నడవడం ట్రెండ్. ఇలా నడుచుకుంటూ వెళ్తే ఇంకా ఆరోగ్యం అన్నమాట. వస్తాను అంకిల్. బాయ్ ఆంటీ. చూసుకోండి